ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని రుద్రం గీతం యూనివర్సిటీలో కార్యక్రమానికి గీతం ప్రిన్సిపల్ రామారావు, సినీ యాక్టర్ గౌతమి హాజరయ్యారు. సంగారెడ్డి పటాన్ చెరువు రుద్రంలోని గీతం యూనివర్సిటీలో యోగా డే సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాక్టర్ గౌతమి, తాడిముల్లా, డాక్టర్ వర్ష హజుదే, ప్రిన్సిపల్ స్కూల్ ఆఫ్ సైన్స్ గీతం ప్రొఫెసర్ జిఏ రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాక్టర్ గౌతమి మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ కృషితో యోగా విధానాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించిందని, 5,000 ఏళ్లుగా భారతదేశంలో యోగా విధానం అమల్లో ఉందని, అన్ని రకాల ఆత్మవిశ్వాసాలున్న వారు కూడా ఆచరణీయ పద్ధతిలో యోగా ఉందని, ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ 2014 సెప్టెంబర్లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రతిపాదించారని, భారతదేశం ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఆమోదం తెలిపిందన్నారు. ఆనాటికి 193 సభ్య దేశాలున్న ఐక్యరాజ్యలో రికార్డు స్థాయిలో 177 దేశాలు యోగా విధానాన్ని మద్దతు ప్రకటించాయి. ఐక్యరాజ్య సమితి నిర్ణయం తరువాత ఈ ఏడాదిన తృతీయ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశ్వవ్యాప్తంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయన్నారు. ఐక్యరాజ్య సభ్యత్వానికి సమావేశంలో ఒక తీర్మానానికి ఇంత పెద్ద ఎత్తున మద్దతు రావడం ఇదే తొలిసారని ఆమె తెలిపారు. అలాగే ఐక్యరాజ్య సమితిలో కేవలం 3 నెలల వ్యవధిలోనే ఒక ప్రతిపాదన తీర్మానంగా రూపుదిద్దుకోవడం కూడా ఇదే ప్రథమమని ఆమె తెలిపారు. ఎందుకంటే యోగా అన్నది అందరి పరిమితిలో ఉన్న ఒక విషయం. ఎవరో ఎక్కడో చేస్తారు. యోగా చేయడం కోసం లైఫ్లో పర్టికులర్ స్టేజ్ రీచ్ అవ్వాలి, ఇలాంటి కొన్ని ఐడియాస్ ఉన్నాయన్నమాట. బట్ యాక్చువల్లీ అది నిజం కాదు. ఎవరైనా ఎప్పుడైనా ఏ వయసులో అయినా ఎక్కడైనా ఫాలో చేయగలుగుతాం. ఒక గ్రేట్ సైన్స్ యోగా. ఇది ఒక రిలీజన్ కాదు, ఇది ఒక మహా అయితే ఒక కాస్త ఫిలాసఫీ అనుకోవచ్చు. కానీ బట్ దిస్ ఇస్ సంథింగ్ దట్స్ ప్యూర్ సైన్స్. ఇట్స్ అన్ ఎక్సర్సైజ్. మనం ఫిట్గా ఉండడానికి, మనం